అన్నింటికి ఇంకొక కీలకం ఏంటంటే రాష్ట్రంలో 2023 ఎలక్షన్స్‌లో కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేసినాయి. సో, ఇప్పటికి కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. పొత్తు ఒకవైపున కొనసాగుతున్నది. కానీ కొత్తగూడెం కార్పొరేషన్‌లో మాత్రం ఎవరికి వాళ్ళుగానే పోటీలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కావాలన్నారు, వాళ్ళు కావాలన్నారు. ఇక్కడ ఉన్న నాయకులు వింటలే, అక్కడ ఉన్న నాయకులు వినలేదు. సో, మొత్తానికి ఇక కాంటెస్ట్ చేయడమే అని ఈ పోటీలో ఉన్నారు. నిన్నటి మిత్రులు నేడు ప్రత్యర్థులు. కొత్తగూడెం కార్పొరేషన్లో పాగా కోసం కాంగ్రెస్, సిపిఐ ప్రయత్నం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని నమ్ముకున్న బీఆర్ఎస్ పట్టణ ఓటర్లపై బీజేపీ ఆశ. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సిపిఐ కొన్ని, కాంగ్రెస్ కొన్ని గెలిచినానికి ఇక వాళ్ళిద్దరు అలయన్స్లోనే కార్పొరేషన్ ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ మెజార్టీ రాకపోతే. సిరుల తల్లి సింగరేణి విద్యుత్ కాంతులు విరజమ్మే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు నిలయమైన పాల్వంచ కొత్తగూడెం మున్సిపాలిటీలు కార్పొరేషన్గా రూపాంతరం చెంది సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేపినాయి. కార్పొరేషన్గా మారినాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికారంలో ఉండడం, మంత్రి పొంగులేటి పర్యవేక్షణలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషితో తమ కంచుకోటను కాపాడుకునేందుకు సిపిఐ చెమటోడుస్తోంది. ఎంపీ వద్దిరాజు నేతృత్వంలో పుంజుకోవాలి అని బీఆర్ఎస్ చూస్తుంటే పట్టణ ఓటర్ల మద్దతుతో బోనీ కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో కలిసి నడిచిన కాంగ్రెస్, సిపిఐలు కార్పొరేషన్ ఎన్నికల్లో సై అంటే సై అంటున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంలో తన పట్టు నిలుపుకోవాలి అని చూస్తుంటే నూతన కార్పొరేషన్పై అధికార పార్టీ జెండా ఎగరేసేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాలు రచిస్తున్నాడు. నిన్నటి మిత్రులు నేడు ప్రత్యర్థులుగా మారడం గూడెం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది, రక్తిగట్టిస్తోంది. ఇట్లా ఎవరికి వాళ్ళుగా పోటీలో ఉన్నారట. మొత్తం ఈ కార్పొరేషన్ స్వరూపాన్ని చూస్తే 1,70,897 మంది అక్కడ జనాభా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2026లో ఉన్నాం. ఇంకా చాలా పెరిగి ఉంటుంది. ఇక్కడ 60 డివిజన్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 31 ఎవరు గెలిస్తే వాళ్ళకి మేయర్ పీఠం. బరిలో నిలిచిన వాళ్ళు 354 మంది ఉన్నారు, అన్ని పార్టీలు కలిసి. ఇక ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 64,431 మంది, మహిళలు 70,314 మంది. మహిళలే ఎక్కువ ఉన్నారు, దాదాపుగా 6,000 మంది. ఇతరులు 30 మంది. ఇక్కడ రిజర్వేషన్ ఎస్టీ జనరల్, పురుషులైనా మహిళలైనా, కానీ ఎస్టీ రిజర్వేషన్. సో ఇది ఏమవుద్ది ఇక్కడ అన్నది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ కొత్తగూడెం ఎలక్షన్.